ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిన్న సాయంత్రం నుండి ఏఐఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇళ్ల వద్ద కానీ ఏఐఎస్ఎఫ్ కార్యాలయాలకు వెళ్లి ఏఐఎస్ఎఫ్ నాయకులను ఇష్టానుసారంగా ముందస్తు అక్రమ అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఇలా పొద్దంతా కూడా పోలీస్ స్టేషన్ ఉంచుకోవడం సరికాదు. అసలు ఏఐఎస్ఎఫ్ పక్షాన ఇలాంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వలేదు. ఏఐఎస్ఎఫ్ పక్షాన ఏ కార్యక్రమాన్ని కూడా మద్దతునివ్వలేదు. కానీ పోలీసులు ఇలా సమాచార లోపమా, లేకపోతే ఇష్టానుసార లోపమా, లేకపోతే ఉద్యమాలకు భయపడా ఇలా ఏఐఎస్ఎఫ్ నాయకులకు ఎక్కడ ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం పలుకుతుందా, లేకపోతే పోలీసులు ఎక్కడ అణిచి తిరుగుబాటు ఎంత తీవ్రమవుతుందని చెప్పి భయపడి ఇలా ఏఐఎస్ఎఫ్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులను వెంటనే విడుదల చేయాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ఇష్టానుసారంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారు, ప్రభుత్వం సమానం చెప్పాలి. ఇలా పోలీస్ అధికారులకైనా కనీసం అవగాహన ఉండాలి. కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది ఎవరో, ఆ కార్యక్రమానికి మద్దతు ఇచ్చింది ఎవరో, కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా ఏఐఎస్ఎఫ్ నాయకులను మాకున్నటువంటి కార్యక్రమాలు షెడ్యూల్ వేరు కానీ వాళ్ళు అరెస్ట్ చేసి ఇలా ఇష్టానుసారంగా ఇబ్బందులు పెట్టడం సరికాదు. వెంటనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, డీజీపీ గారు స్పందించాలి, ఇంటెలిజెన్స్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.